దేశవ్యాప్తంగా వినాయక సంబంధించినటువంటి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. అయితే ఈరోజు 9వ రోజు కర్నూలు సంబంధించినటువంటి ఈ కర్నూలు నగరంలో ఈరోజు నిమజ్జన కార్యక్రమం కొద్దిసేపట్లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే దాదాపుగా 9 రోజుల పాటు వినాయకులకు సంబంధించి కర్నూలు సంబంధించినటువంటి జిల్లా కేంద్రంతో పాటు కర్నూలు సంబంధించినటువంటి నగరంలో దాదాపుగా 2000 విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు రెవెన్యూ కావచ్చు, ఇటు జిల్లా సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజువల్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించే ముందు ఈ కోలాహలంగా ఉండేటటువంటి సాంప్రదాయబద్ధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టేటటువంటి విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ ఉండేటటువంటి కేసీ కెనాల్ పరివాహక ప్రాంతంలో దాదాపుగా 4 భారీ క్రేన్లతో 8 ఘాట్లుగా ఈ యొక్క ఘాట్లను విభజించి అన్ని విధాలుగా పోలీసులు దాదాపుగా 2000 విగ్రహాలను ఈ కర్నూలు సంబంధించినటువంటి నగరంలో ఇప్పటికే వాటికి క్యూఆర్ సంబంధించినటువంటి కోడ్లను కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. వాటితో పాటు మనం చూసేటటువంటి కేసీ కెనాల్ సంబంధించినటువంటి ఫ్లో ఏదైతే ఉందో ఇప్పటికే అధికారులు ఉండేటటువంటి సుంకేసుల సంబంధించినటువంటి డ్యామ్ నుంచి ఈ కేసీ కెనాల్లో వాటర్ ఫ్లోను కూడా పెంచడం జరిగింది. ఈ యొక్క 2 వైపులా ఉండేటటువంటి అటు 2 క్రేన్లు ఇటు 2 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 క్రేన్లతో పాటు మిగతా 4 ఘాట్లలో చిన్న విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. వాటితో పాటు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేటటువంటి ఈ కేసీ కెనాల్ ఘాట్లో ఇప్పటికే గజ ఈతగాళ్ళను కూడా అటువైపు కావచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 వైపులా కూడా ఈ బుట్లతో ఉండేటటువంటి బోట్ల ద్వారా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. వారితో పాటు పోలీస్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే నగరంలో ఉండేటటువంటి 4 వైపులా ఇటు సీ క్యాంప్ సంబంధించినటువంటి చెక్ పోస్ట్ పరిసర ప్రాంతం నుండి ట్రాఫిక్ని కూడా మళ్లించడం జరిగింది. సీ క్యాంప్ నుంచి నేరుగా బస్టాండ్కి వెళ్ళాలనుకుంటే గుత్తి పెట్రోల్ నుండి ఆ విధంగా వెళ్ళేటటువంటి డైవర్షన్ను కూడా పోలీస్ సంబంధించినటువంటి అధికారులు చేపట్టడం జరిగింది. బళ్ళారి చౌరస్తా నుండి నేరుగా రాజువారి మీదుగా కేసీ కెనాల్ సంబంధించినటువంటి ఘాటుకు చేరుకుంటుంది. ఇటు పాత బస్టాండ్ నుండి రాజువారి మీదుగా కేసీ కెనాల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు పోలీస్ సంబంధించినటువంటి సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారితో పాటు మున్సిపల్ సంబంధించిన రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే వినాయక నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 3 రోజులు 5 రోజులు 9 రోజులు ఈ జరిగేటటువంటి 9వ రోజు నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో నిమజ్జన కార్యక్రమంలో ప్రధానంగా దేశంలోనే అత్యంత ఉండేటటువంటి పూణే, మహారాష్ట్ర, కోల్కతా, హైదరాబాద్ తర్వాత కర్నూలు సంబంధించినటువంటి ఈ కర్నూలు అనేటటువంటి నగరం పేరు అందరికీ పరిచయమే ఉంటుంది. అలాంటి హైదరాబాద్ తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో కర్నూలుకు ఒక ప్రత్యేకత కలదు. అలాంటి ప్రత్యేకతతో పాటు అన్ని కుల మతాలకు సంబంధించినటువంటి అతీతంగా భక్తి శ్రద్ధలతో దాదాపుగా 9 రోజులు గణనాథుని పూజించడం జరిగింది. ఈ పూజలతో పాటు ఈరోజు గణనాథుడికి వీడ్కోలు పలికేటటువంటి క్రమంలో అందరూ కలిసి కుల మతాలకు అతీతంగా భారీ ర్యాలీలతో ఇప్పటికే కర్నూలు సంబంధించినటువంటి పాత బస్టాండ్ సమీపంలో ఉండేటటువంటి గతంలో ఏదైతే ఆచార సాంప్రదాయబద్ధంగా ఉండేటటువంటి రాంబొట్ల దేవాలయం అనేటటువంటి ఆలయం ఉందో ఆ ఆలయంలో ఉండేటటువంటి ఆ వినాయకుడు మొదటగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ వినాయకుడు గణనాథుడి నిమజ్జన కార్యక్రమం తర్వాతనే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే అధికారికంగా ఇక్కడ కూడా కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి అధికార గణనాథుని కూడా నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసిన తర్వాతనే ఈ కార్యక్రమం 4 వైపులా ఉండేటటువంటి క్రేన్లు కావచ్చు, ఉండేటటువంటి ఘాట్ల ద్వారా కూడా వినాయక సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తారు. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే పోలీస్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపట్లోనే ప్రారంభించి ఉండేటటువంటి స్థానిక మంత్రి, ఎంపీ, మిగతా ఎమ్మెల్యేలు, వివిధ రకాలైనటువంటి వారు కూడా ఇక్కడికి చేరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా తొందరగా ప్రారంభించే దిశగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు. For more videos like this,
Subscribe Big TV channel